అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 8. ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో సగం నెక్స్ట్ ఎపిసోడ్లో రావాల్సింది నిన్నే వచ్చేసింది. ఈరోజు ఎపిసోడ్ మిస్ అయింది. ప్లీజ్ కొంచెం కన్ఫ్యూజన్ మిస్ అయ్యింది, ఒకసారి గమనించగలరు. సారీ, ఎప్పుడు అలా అవదో పొరపాటు వల్ల వచ్చేసింది. నిన్నటిదే ఆదిక్ భాస్కర్ గారితో కాల్ మాట్లాడి రూమ్లోకి వెళ్తాడు కదా, అక్కడ నుండి ఎపిసోడ్ కంటిన్యూషను. ప్లీజ్ అర్థం చేసుకోవచ్చు. ఆదిక్ కాల్ మాట్లాడి రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ అంతా చిందరవందరగా ఉండడం చూసి తల కొట్టుకొని మనసులో దీని అల్లరి మళ్ళీ స్టార్ట్ చేసేసింది అనుకుని, అన్వి ఏంటి ఇదంతా అని అడుగుతాడు. నా చైర్ రోడ్ కనిపించలేదు, అందుకే వెతుక్కుంటున్నా అంటుంది. ఇప్పుడు నేనెక్కడ పడుకోవాలి అని వెంటనే, ఆగాగు, నీ చైర్లు ఎక్కడున్నాయి, అన్నీ డ్రెస్సెసే కదా ఉన్నవి అంటాడు. అన్విక తడబడుతూ, పెళ్ళప్పుడు కట్టుకుని వచ్చిన పట్టు చీరను వెతుకుతున్నాలే అంటుంది. ఆదిక్ నవ్వుకుని, ఇప్పుడు దాంతో అంత అవసరం ఏంటంట అంటాడు. మీ ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వచ్చానో మా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్దామని అంటుంది. ఆదిక్ కొంచెం సీరియస్గా, ఎక్కడికి వెళ్ళేది, నేను చెప్పింది మర్చిపోయావా అంటూ ఇంకేదో చెప్పేలోపే అన్విక, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇక్కడే ఉండాలి, అంతేగా నువ్వు చెప్పేది అంటుంది. గుడ్, అర్థమైందిగా, మూసుకుని పడుకో అంటాడు. ఆ పనేదో మీరే చేయండి, ఎందుకంటే నాకు చాలా పని ఉంది అంటుంది అన్వి. అంటే ఇప్పుడు నన్ను నోరు మూసుకుని పడుకోమంటావు అంతేనా అంటాడు. గుడ్, అర్థమైందిగా అంటుంది అన్వి. నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది, నిన్ను ఇలా కాదే అని అన్విక దగ్గరకు వెళ్తుంటే ఆద్విక్ ఏం చేస్తాడో అని ఆద్విక్కి దొరకకుండా పరిగెడుతుంది అన్విక. ఆద్విక్ తన్ని పట్టుకోవడానికి తన వెంట పడుతుంటే నేల మీద వేసిన సిల్క్ డ్రెస్ మీద కాలు వేసి అది జారి ఎదురుగా ఉన్న అన్విక మీద పడతాడు. అన్విక వెళ్ళి బెడ్ మీద పడితే ఆద్విక్ తన మీద పడ్డాడు. తన బరువంతా అన్విక మీద పడకుండా తన 2 చేతుల్ని బెడ్ మీద పెట్టి సపోర్ట్ తీసుకుంటాడు. ఇలా నేనా మీద పడేది, పైకిలే ముందు అంటుంది అన్వి కోపంగా. ఆద్విక్ లేకుండా, రూమ్ నిండా బట్టలేసింది నువ్వు, దానివల్లే నేను జారి నీ మీద పడ్డాను, తప్పు నీదైతే నన్నంటావే అంటాడు. ఎప్పుడు చూసినా చూపులతో చంపేసేలాగా అంతంత కళ్ళేసుకుని చూస్తావుగా, ఇప్పుడు కనిపించడం లేదా అంటుంది. ఏంటే ఎప్పుడు చూడు నా కళ్ళు మీద పడతావు అంటాడు ఆద్విక్. అన్విక అన్నీ మర్చిపోయి, నీ కళ్ళు అలా ఉన్నాయి మరి, కోపంతో నువ్వు చూసే చూపుంది చూడు, అది చూస్తేనే నాకు భయం. ఒక్కోసారి అనిపిస్తుంది నిన్నెలా నేను పెళ్లి చేసుకున్నానని. కొంచెం కూడా మ్యా అని టక్కున ఆపేస్తుంది. ఆపేసావే చెప్పు, కొంచెం కూడా నెక్స్ట్ ఏంటి అంటాడు. అన్విక మనసులో, అన్వి ఏం చేస్తున్నావే, వాడికి నీకు ఇప్పుడు పడదు, వాడికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి, అంతేకాని అన్నీ మర్చిపోయి వాడి గురించి ఆలోచిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అనుకుంటూ ఒకసారి కళ్ళు నోరు పెద్దవి చేసేస్తుంది. ఆద్విక్ కళ్ళెగరేస్తూ, చెప్పన్వి, నాకు కొంచెం కూడా రొమాన్స్ సెన్స్ లేదు అంతేనా, ఇదేనా నువ్వు చెప్పేది అంటూ ఆపేశావు అని అడుగుతున్నా. అన్విక ఆద్విక్ మాటల్ని ఏం పట్టించుకోకుండా మెల్లగా కళ్ళు కిందకి దించి తన నడుము దగ్గర ఉన్న ఆద్విక్ చేతులను చూసి కొంచెం వణుకుతూ, చెయ్యి తీరా అంటుంది. ఆద్విక్ నవ్వుకుంటూ, ఏమైందన్వి, ఆర్ యు ఓకే అంటూ చేత్తో మొత్తం తడుముతుంటే అన్విక గట్టిగా కళ్ళు మూసుకుని, ముందు పైకి లేరా అంటుంది. ఆద్విక్ అన్విక మీద నుండి పైకి లేవకుండా పక్కన బెడ్ మీద పడుకుని అన్వికను తన మీద లాక్కుని తన చుట్టూ చేతులేసి పట్టుకుని, ఇప్పుడు చెప్పు అనగానే అన్విక అలానే కళ్ళు మూసుకుని, నన్ను వదిలే ప్లీజ్ అంటుంది. ఆద్విక్ అన్వికని ఇంకా దగ్గర లాక్కుని, ఇందాక నుండి చూస్తున్నాను, రే అంటున్నావేంటే, మొగుడనే గౌరవం కూడా లేకుండా, ఇంకోసారి రే అన్నావు అనుకో అంటుండగా ఆద్విక్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆద్విక్ ఒక చేత్తో అన్విక నడుము చుట్టూ పట్టుకుని ఇంకొక చేత్తో ప్యాంట్ పాకెట్లో ఉండే ఫోన్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే చూసి అన్వికను పక్కా తోసేసి బయటకు వెళ్తూ, నేను వచ్చేలోగా ఈ రూమ్ మొత్తం క్లీన్ చెయ్యి, లేదంటే అని వేలు చూపించి బయటకు వెళ్ళిపోతాడు. రాక్షసుడు వీడు, అసలు కొద్దిసేపు ఊపిరాడకుండా చేశాడు, అన్నీ కావాలనే చేస్తాడు నన్ను ఏడిపించడానికి. పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడా కోపం తప్ప ఇంకా వేరే ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు ఆ ఫేస్లో. ఎంత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం నన్ను ఇలా టార్చర్ చేస్తాడా, ఇలా కాదు, వీడితో ఏదో ఒకటి చెయ్యాలి,
వీడిని అప్పుడు కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదు అని తిట్టుకుంటుంది. శ్రీనిక తినకుండా అలానే పడుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది. కాసేపటికి కిచెన్లోకి వెళ్ళి అన్నం తీసుకుని మన్విత రూమ్లోకి వెళ్తుంది. మన్విత ఏడుస్తూ ఉంటుంది. శ్రీనిక రూమ్లోకి వెళ్ళి అమ్ములు అని పిలుస్తుంది. మన్విత కళ్ళు తుడుచుకుని శ్రీనికను కోపంగా చూసి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. శ్రీనిక మన్విత బెడ్ దగ్గరికి వెళ్ళి నా మీద కోపంతో నువ్వేం తినకుండా వచ్చేసావు అమ్ములు, నన్ను తిట్టు కొట్టు, అంతేకాని నువ్వు తినకుండా ఉంటే నేను చూడలేనురా, ప్లీజ్ మా కొంచెం తిను అంటుంది. నా గురించి నువ్వెందుకు ఆలోచించడం, వెళ్ళి తిను, లేకపోతే మీ అమ్మగారు ఫీల్ అవుతారు కదా అంటుంది. మా అమ్మేంట్రా ఎందుకు వేరు చేసి మాట్లాడుతావు అమ్ములు, అమ్మకి మన ఇద్దరం ఒకటే కదా అంటుంది బాధగా. అందుకేనా నీకు గోరుముద్దలు నాకు తిట్లు, నీకోసం దేవుడి పూజలు నా కోసం బడితి పూజలు కదా అంటుంది మన్వి. అలా అనకమ్ములు, నువ్వంటే మా అందరికీ చాలా ఇష్టం రా, ప్లీజ్ మా కొంచెం తిను, మళ్ళీ రేపు టూర్కి వెళ్ళాలి కదా, అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తావో చెప్పు అని అన్నం కలిపి తన నోటి దగ్గర పెడితే మన్విత సీరియస్గా అక్కడ పెట్టేళ్ళు, నీ చేత్తో నేను తిన్ను అంటుంది. మన్విత మాటలకి శ్రీనికకి బాధగా ఉన్నా తను అక్కడ పెట్టు వెళ్ళు అంది అంటే తింటాను అని అందని అర్థమయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అమ్ములు అని ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. శ్రీనిక రూమ్లో నుండి బయటకు వెళ్ళగానే అమృత గారు మన్వి రూమ్ లోపలికి వచ్చి ఎందుకే దాన్ని అంతలా బాధ పెడతావు, తను నీకు అక్క, నువ్వు తినలేదని తను కూడా తినకుండా నీ కోసం వచ్చింది, నువ్వేమో నువ్వు చేత్తో నేను తిన్ను అని చెప్తావా, నువ్వేనన్నా నీ మీద దానికి కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు, అది తినడం మానేసి నీ కోసం అన్నం తీసుకొచ్చింది నీకు తినిపించడానికి అని తిడుతుంటే అమ్మా ఇప్పుడు నా క్లాస్ ఎక్కువ, అందుకోసమే నువ్వు నా రూమ్కి వచ్చావు అంటే ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని ప్లేట్ తీసుకుని తింటూ ఉంటుంది. అమృత గారు నీకు చెప్పాలని చూశాను చూడు, నాకు బుద్ధి లేదే అని తిట్టి శ్రీనిక రూమ్కి వెళ్తారు. శ్రీనిక బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండడంతో అమృత గారు తన దగ్గరకు వెళ్ళి నీ చెల్లి తింటుంది కానీ నువ్వు కూడా తిను అంటూ తినిపిస్తుంది. శ్రీనిక కూడా మన్విత తింటుందని అనేసరికి వాళ్ళ అమ్మ తినిపిస్తుంటే మాట్లాడుతూ తినేస్తుంది. అమృత గారు వెళ్ళిపోతారు. తర్వాత శ్రీనిక నిద్రపోవడానికి లైట్స్ ఆఫ్ చేసి వచ్చి పడుకోగానే ఫుల్గా నిద్రపోతుంది. ఎర్లీ మార్నింగ్ 5కి శివాంష్తో పెళ్ళవటం ఫస్ట్ నైట్ సీను మళ్ళీ అదే కలర్ రిపీట్ అవుతుంది. అంతే దెబ్బకి లేచి కూర్చుంటుంది శ్రీనిక. శ్రీనికకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. తన గుండెల్లో దడ ఇంకా తగ్గదు. పక్కనే ఉన్న బాటిల్లోని వాటర్ అన్నీ తాగేసి దేవుడి ఫోటోని చూస్తూ ఏంటి స్వామి నాకు ఇలాంటి కళ వస్తుంది, ఒకసారంటే ఏదో పిచ్చి కళ అనుకోవచ్చు కానీ ఇవాళ మళ్ళీ అదే కళ, ఆ శివు అదే ఆ రౌడీ శివాంశ్ నుండి నన్ను కాపాడు దేవుడా అని దండం పెట్టుకుని గుడికి వెళ్ళి వద్దామని రెడీ అవ్వడానికి వెళ్తుంది. శ్రీనిక రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి చెప్పి తను రెగ్యులర్గా వెళ్ళే గుడికే వెళ్తుంది. గుడిలో పెద్దగా జనాలు ఉండరు. శ్రీనిక దేవుడి ముందు నిలబడి తన కళ నిజం కాకూడదని గట్టిగానే మొక్కుకుని తర్వాత ప్రదక్షిణ చేయడానికి వెళ్తుంది. అప్పుడే ఆ గుడి ముందర ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి మంచి కంచిపట్టు చీర కట్టుకుని నుదుటను పెద్ద బొట్టు పెట్టుకుని చాలా యాక్టివ్గా కనిపిస్తున్న ఒక 65 ఏళ్ల పెద్ద ఆవిడ దిగుతారు. ఆవిడ దిగగానే కారును కొంచెం సైడ్కి పెట్టి కాస్ట్లీ సూట్తో కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్గా ఉండి మొహం మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉండే ఒక 29 ఏళ్ల వ్యక్తి కిందకి దిగి ఆ పెద్ద ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడ భుజం చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు. ఆవిడ సంతోషంగా ఫీల్ అవుతారు ఆ వ్యక్తిని చూసి. ఇద్దరూ లోపలికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకున్న తర్వాత ఆ పెద్ద ఆవిడ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పి వెళ్తారు. అతను సరే అని ఒక పక్కకు వెళ్ళి నిలబడి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. గుడి కొత్తగా కట్టడం వల్ల అందుకని మంచి టైల్స్ వేయిస్తారు. అవి కూడా చాలా స్మూత్గా పాలిష్ చేయిస్తారు. శ్రీనిక తనకు వచ్చిన కళ గురించి భయపడుతూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అక్కడ పిల్లలు ఆడుకుంటూ అరటిపండు తింటూ ఉండేసరికి వాళ్ళ చేతిలో ఉన్న అరటిపండు కింద పడిపోతుంది. ఇంతలో వాళ్ళ అమ్మ పిలిచేసరికి అక్కడి నుండి దాన్ని తీసేయకుండా వెళ్ళిపోతారు. శ్రీనిక అది చూసుకోకుండా ఆ అరటిపండు మీద కాలేసేసరికి
సర్రున జారి ముందుకు పడిపోతుంది. కాల్ మాట్లాడటం అయిపోయి వెనక తిరిగిన అతను శ్రీనిక కింద పడిపోతుండడం గమనించి వెళ్ళి తన చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు. శ్రీనిక భయంతో కళ్ళు మూసుకుంటుంది. అంతలో తన్నెవరో పట్టుకునేసరికి వారిని గట్టిగా పట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది. అంతే, దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. శ్రీనికకి భయం, బాధ అన్నీ ఎక్కువయ్యి ఒక క్షణం ఏదో ఆలోచించి టక్కున అతన్ని వెనక్కి తోసేసి అతని నుండి దూరంగా జరిగి కోపంగా చూసి, హే మిస్టర్, కొంచెమన్నా మేనర్స్ లేదా నీకు? గుడని కూడా చూడకుండా ఇలా ఒక అమ్మాయిని పట్టుకుంటారా ఎవరైనా? అమ్మాయి కనపడితే చాలు ఎప్పుడెప్పుడు ఒళ్ళంతా తడుందామా అని ఉంటారు మీ అబ్బాయిలు. ఇప్పుడు సందు దొరికింది కదా అని నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటావా అని అతని మీద అరిచేస్తుంది. అంతే, అతనికి కోపం వచ్చి శ్రీనికని లాగొకటి పీకి అక్కడ క్షణం కూడా నిలబడకుండా వెళ్ళిపోతాడు. అంతే, అది శ్రీనిక అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. చెంప మీద చేపెట్టుకుని వెళ్తున్న అతన్ని భయంగా చూస్తూ ఉంటుంది. అంతలోనే మనసులో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అతను వెళ్ళిపోగానే దేవుని ముందుకు వెళ్ళి, ఏంటి స్వామి ఇది? నీకేమన్నా న్యాయంగా ఉందా? ఏది జరగకూడదని కోరుకున్నానో అదే జరిగేలా చేసావు కదా స్వామి. నా కల్లో వచ్చేవి కలగానే ఉండిపోవాలనుకుంటే కాదు, అది నిజం చేస్తాను అంటూ ఆ శివాంశ్ అనే క్యారెక్టర్ని నా లైఫ్లో దించేసావా స్వామి? ముందు కొంచెం భయం వేసినా అతను కొట్టిన చెంపదెబ్బకి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. నా కల్లో ఉన్నట్టు ఉండే తింగరమేళం అయితే ఇతను కాదని అర్థమైంది. అతను కొంచెం అల్లరి, స్మార్టు, హ్యాండ్సము అని పొగిడి మళ్ళీ తనే, చిచి నేనేంటి అతను పొగుడుతున్నాను, నా లైఫ్ని నరకం చేయడానికి వచ్చిన రాక్షసుడు అని. అతను ఒకటే అయినా ఇతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. అంతేకాకుండా కోపం కూడా చాలా ఎక్కువలో ఉంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇతను ఎదురుపడిన ప్రతిసారి ఏదో గొడవ పెట్టుకున్నానే అనుకో, అతను నా జోలికి రాడు. అంతేకాకుండా నా మీద కోపం, ద్వేషం పెంచేలా చేశానే అనుకో, ఇంకా పెళ్ళి అనే ఆలోచన కూడా అతనికి అస్సలు రాకుండా చేసిందాన్ని అవుతాను. నేను సేఫ్ అవుతాను అని తెగ ఆనందపడిపోతుంది. ఈ తిక్కదాని తెలియదు కదా ఇది ఎంతకు దారితీస్తుందో అని. శ్రీనిక పూజ చేయించుకుని అక్కడి నుండి ఇంటికెళ్ళి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్తుంది. అన్వికను పక్కకు తోసి బయటకు వచ్చిన ఆద్వికు కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు విహాన్, ఎనీ ఇన్ఫర్మేషన్ అంటాడు. విహాన్, నో సార్, బట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మేడంని చంపాలని ప్లాన్ చేశారు సార్ అంటాడు. అది ఎక్స్పెక్ట్ చేశాను విహాన్. అన్విక చాలా మొండిది విహాన్, తన గురించి నాకు తెలుసు. ఒకసారి తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది చేసేదాకా ఒప్పుకోదు. నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మా ఇద్దరి గొడవ కూడా వాడికి తెలిసే ఉంటుంది. అన్విక ఇంట్లో నుండి వెళ్ళిపోయాక తనని ఏమైనా చేస్తారేమో అనే డౌట్ వచ్చింది. కానీ నాకు అనుమానం వచ్చేలా ఎవరో కనిపించలేదు. ఐ థింక్ హీ హ్యావ్ సమ్ అనదర్ ప్లాన్ అంటాడు ఆద్విక్. మేబీ సార్, బట్ మీ ప్రతి విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుందో అనేది మిస్టరీగా ఉంది సార్ అంటాడు. కనుక్కోవాలి విహాన్, నాకు బాగా తెలిసిన వాళ్ళే ఇలా చేశారు, బట్ అది ఎవరనేది తెలియాలి. అంటే ముందు అన్వికతో మాట్లాడాలి. నువ్వు మాత్రం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండు అని చెప్తాడు. విహాన్ ఓకే సార్ అని కాల్ పెట్టేస్తాడు. ఆద్విక్ కాల్ పెట్టేసి రూమ్లోకి వెళ్ళేసరికి అన్విక బెడ్ మీద పడుకుని నిద్రపోతూ ఉంటుంది. ఆద్విక్ తనను చూసి, దీనికి ఇంకా చిన్నపిల్ల అలవాట్లు పోలేదు, ఇప్పటికే టెడ్డీని పట్టుకుని పడుకుంటుందని నవ్వుకుని తను కూడా వెళ్ళి అన్విక పక్కన పడుకుంటాడు. ఇంకా ఉంది. ఇప్పుడు వస్తుందండి నిన్న వచ్చిన ఆద్విక్ అన్విక పరిచయం గుర్తు చేసుకోవటం, మన్వి ట్రిప్ విషయాలు. ప్లీజ్ కన్ఫ్యూజ్ ఉండొద్దు, రేపు అప్డేట్లో వస్తుంది. నిన్నటి అప్డేట్లో కొంచెం పాట వస్తుంది, సగం వస్తుంది అనుకుంటా. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.